విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరామస్వామివారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వందలాది మంది భక్తులు జేజేలు పలుకుతుండగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. బాబు కొద్దిగా వెనక్కి రండి అమ్మా, వెనక్కి బాబు వెనక్కి రండి. తలంబ్రాలు బయటేస్తున్నారు కాబట్టి అక్కడ తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. మంగళకరమైనటువంటి పూలతో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రమణీయంగా చేతులకి ఒకసారి నమస్కారం చేయండి. గోవిందా గోవిందా రామభద్రగా సంగమాసుగా గోవిందా గోవిందా. ప్రజాపతి స్వరం రాజా నమస్కృత హస్తే గురుదా అధ సీతా సావిత్రి మాంగళ్యం హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. కోటి విలువైన 273 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మూవర్స్ అండ్ ప్యాకర్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. శామీర్పేట ఓఆర్ఆర్ దగ్గర నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి హర్యానా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 2 నిందితులను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వక్ఫ్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసన చేపడతామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత సామాజిక సంస్థల సమన్వయంతో దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని తెలిపింది. సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దేశంలోని ముస్లిం సమాజం నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ విషయంలో త్యాగాలకు సైతం వెనకాడబోమని, దేశంలో న్యాయం కోసం నిలబడే శక్తులతో కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపింది. అన్యాయమైన సవరణలను సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి చట్టపరమైన మార్గాన్ని ఉపయోగించుకోవడమే గాక ప్రదర్శనలు, నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా మొహమ్మద్ ఫజుల్ రహీం మొజాబిది స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపురం సీతారామస్వామిని ఎమ్మెల్యే కాలే యాదయ్య దర్శించుకున్నారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కాలే యాదయ్య ఆకాంక్షించారు.
जय बोलो राजा रामचंद्र भगवान की। आधारविंदयोः पाद्यं समर्पयामि। అయ్యవారు వచ్చి కాళ్ళు కడుక్కున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆ స్వామి వారికి మధుపరకం ఇవ్వడం జరుగుతుంది. ఓం అయం మధుపరకో మధుపరకో మధుపరకః ప్రథమం రాస్య మధ్యే మధ్యే పానీయంత్ర వజ్రవృక్షాస్తే చందనం సమర్పయామి తాంబూల దక్షిణార్థే. బట్టలు మీరు మొక్కండి, ఇక్కడ పెట్టేస్తా. మీ దగ్గరికి వస్తాయి, ఉమ్మరు లేవకూడదు. చూసుకో తీసుకో అక్కడ ఇచ్చే అక్కడ. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. బట్టలు అలానే కట్న కానుకలు సువర్ణము ఇత్యాది ఇస్తారు కదా. ఆ రామయ్యకు కూడా నిన్నటి రోజున అందరు ఇవ్వడం జరిగింది. ఆ రామయ్యకి ఇచ్చినటువంటి బట్టలందరూ చూసి నమస్కారం చేసుకోండి. ఇవ్వస్తూ ఉన్నారు. సరేనా? ఒక్కసారి నామనామస్మరణ చేయండి. జగదంబ విశ్వభారతి మనసారా. జనగామ జిల్లా ధర్మసాగర్ మండలంలో 2000 ఎకరాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచర వర్గం కబ్జా చేస్తుండగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అడ్డుకున్నారు. కడియం శ్రీహరి అధికార దుర్వినియోగం చేస్తూ తన అనుచరులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నప్పటికీ కడియం శ్రీహరి ఆగడాలను అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను, అడవులను, గుట్టలను ధ్వంసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ఎమ్మెల్యేకు భయపడి ఇక్కడనే ఫారెస్ట్ మినిస్టరు సురేఖ ఉంటుంది, ఇంకో మంత్రి సీతక్క, అడవులలో పెరిగిన సీతక్క, మరి ఇక్కడి నుంచే మంత్రి ఉంటారు. వారిద్దరు ఉండగా వారిని లెక్క చేయకుండా అహంకారంతో, అధికార దాహంతో కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ను ఆదేశించి మరి వారి మీద ఒత్తిడి పెట్టి ఈ భూములు అన్యాక్రాంతనయతానికి ప్రధాన కారుడైండు. వాళ్ళ పేరు మీద కొని మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని గురించి 6 నెలలకు ముందే మేము ఈ ప్రాంతంలో ముప్పారంలో మా దృష్టికి రాగానే అక్కడ 212 సర్వే నుండి 216 సర్వే వరకు, ఇక్కడనేమో 403 నుంచి వెళ్ళి 404 దేవనూరు సర్వే నెంబర్లు. ఈ భూములు అన్యాక్రాంతన, ఒకవేళ కనుక రెవెన్యూ భూములు సర్వే నెంబర్ ఉండేది ఉంటే అవసరమైతే అది ఎప్పుడు కూడా ఫారెస్ట్లో లేదు అని చెప్పేసి వన సంరక్షణ సభ్యులు చెప్తున్నారు. రెవెన్యూ ఎప్పుడు కూడా ఫారెస్ట్ బయట ఉంటుంది. సో ఈ నెంబర్లు ఫారెస్ట్ లోపల లేవు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఒక పక్క మరి ఇక్కడ స్థానిక కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ గారు, కలెక్టర్ అంటే ఫారెస్ట్ను కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి, ఇక్కడ కూడా ధర్మకర్తలు ఎక్కువ ఉండాలి, ఈ భూములకు కస్టోడియన్గా ఉండి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ మరి అధికారుల ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల చేతిలో మరి కీలు బొమ్మ లెక్క పనిచేస్తే ఇది సరైనది కాదు. ఇక్కడున్న ఎమ్మెల్యేకు భయపడి తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తుందని, గత ప్రభుత్వంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని మోడీ స్పష్టం చేశారు. కొందరు కారణం లేకుండానే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అంటూ స్టాలిన్ సహా ఇతర పార్టీ నేతలపై మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, తమిళనాడును విస్మరిస్తుందని స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచామని మోడీ వివరించారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వడం లేదని స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను మోడీ ఖండించారు. मातृभाषा में डॉक्टरी की शिक्षा आरंभ की है
अब गरीब से गरीब मां का बेटा बेटी भी जिसने अंग्रेजी नहीं पढ़ी है वो भी डॉक्टर बन सकते हैं। मैं भी तमिलनाडु सरकार से आग्रह करूंगा कि वे तमिल भाषा में डॉक्टरी के कोर्सेज चालू करें ताकि गरीब मां के बेटे बेटी भी डॉक्टर बन सके। कई राज्यों ने मातृभाषा కంచగచ్చిబౌలి హెచ్సియు పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి, పర్యావరణవేత్తలకు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆందోళన వెలుబుచ్చారు. దాదాపు 400 ఎకరాల పచ్చని భూమి, వందలాది వృక్ష జాతులు, పక్షులు, జంతువుల ఆవాసం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక లబ్ధి కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. విద్యార్థులు అడవిని కాపాడుకోవడానికి శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థులపై నిందలేయడం, యూనివర్సిటీని తరలిస్తామని బెదిరించడం ప్రభుత్వ రియల్ ఎస్టేట్ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఎకో పార్కు పేరుతో ప్రభుత్వం సరికొత్త మోసానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. అడవిని కాపాడాల్సింది పోయి భూమిని ఆక్రమించడానికి కుట్ర చేస్తుందని విమర్శించారు. నిరసనలు కొనసాగితే హెచ్సియును వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను ఆయన ఖండించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. ఈ మహోత్సవాలలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీమాన్ దివి హనుమంత శశికృష్ణ ఆచార్యుల ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేశారు. నుదుటిన బాసికలు, పట్టు వస్త్రాలతో సీతారాములు పెళ్లిపీటలు ఎక్కి భక్తులకు దర్శనమిచ్చారు. మహంకాళి వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సమితి భక్త బృందం స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. సంగారెడ్డి జిల్లా జోగుపేటలోని ప్రసిద్ధ పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. మంత్రికి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ పరిసర ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని మంత్రి దామోదర్ తెలిపారు. రాముని ధర్మ పరాయణత, నిజాయితీ భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలని అన్నారు. అలాంటి మహనీయుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ ఏర్పాట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అందరి ప్రజల హృదయాలను అభివృద్ధి చేసుకుని మరి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడుగా మన దామోదర రాజనాయకుడు విజయాలు అందించాలని ఈ యొక్క వేదిక ఆకాంక్షిస్తున్నది, అభినందిస్తున్నది. వారు శ్రీరామనవమి శుభ సందర్భంగా ఇప్పుడే సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమ మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీతారామోపేతంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్త జన సందోహం మధ్య చాలా అట్టహాసంగా జరిగినటువంటి కార్యక్రమం. దీక్షతో పనిచేస్తూ
అందరి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని అభివృద్ధి చేసుకొని మరి అందరికీ ఆమోదయోగ్యమైన సభా నాయకుడుగా మన దామోదర రాజనాయకుడు విజయాలు అందించాలని ఈ యొక్క వేదిక ఆకాంక్షిస్తున్నది, అభినందిస్తున్నది. వారు శ్రీరామనవమి శుభ సందర్భంగా ఇప్పుడే సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమ మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీతారామోపేతంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్త జన సందోహం మధ్య చాలా అట్టహాసంగా జరిగినటువంటి కార్యక్రమం. దీక్షతో పనిచేస్తూ అందరి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని అభివృద్ధి చేసుకొని మరి అందరికీ ఆమోదయోగ్యమైన సభా నాయకుడుగా మన దామోదర రాజనాయకుడు విజయాలు అందించాలని ఈ యొక్క వేదిక ఆకాంక్షిస్తున్నది, అభినందిస్తున్నది. వారు బేగం బజార్లో జరుగుతున్న శోభాయాత్ర లైవ్ చూద్దాం. कल्चरल मिनिस्टर थे और हमारे मानव रूप में श्री राम मतलब नरेंद्र मोदी जी, हनुमान रूप में योगी जी, इन दोनों ने ये महा 500 साल का संघर्ष खत्म कर दिया है। आज हम इतने जल्लोष के बाद, इतने उत्साह से, इतनी शक्ति से, इतनी ऊर्जा से जो रामनवमी और डबल पावर से बना रहे हैं, ये सिर्फ किशन रेड्डी जी, मोदी जी, योगी जी, उनके कारण एक जोरदार अपने वीर हिंदू माताओं का दूध पिया हो, उस सनातनी वैदिक माता का दूध पिया हो, हमारी आवाज अयोध्या तक पहुंचनी चाहिए। इस शक्तिशाली संपूर्ण विश्व का नेतृत्व करने वाली आवाज अयोध्या तक चलनी चाहिए। सब लोग दोनों मुट्ठी बंद करके, दोनों हाथ ऊपर करके जय श्री राम। आवाज में दम नहीं है, और आवाज जोर से जय श्री राम, जय श्री राम। अयोध्या मंदिर बन गया है, अभी काशी बाकी है, मथुरा बाकी है, उसके साथ अनेक हजारों मंदिर बाकी है। ये लोग है ना, ये हमारे जो लोग हैं ना, भगवान ने उन्हें यहाँ भेजा है ऐसे अनेक लाखों मंदिर का पुनः निर्माण करके जहां जहां पे खुदा है ना, वहां वहां खुद रहा है, वहां क्या मिल रहा है? हमारे हिंदू मंदिर मिल रहे हैं। भारत देश ने 1200 साल का 1200 इयर्स का लॉकडाउन देखा है। हम मंदिर नहीं जा सकते थे, पूजा नहीं कर सकते थे। मुगलों ने, अनेक आक्रांताओं ने हमारे कितने लाखों मंदिर नष्ट किए, पर उन्होंने हमारी सनातनी हिंदू आस्था, हमारे धर्म को कभी नष्ट नहीं कर पाए। अनेक मंदिर नष्ट किए, पर हमारा धर्म हमने छोड़ा क्या? हमारे हिंदुओं ने अपना धर्म छोड़ा क्या? तो मैं सभी हिंदुओं से एक संकल्प चाहता हूं, हम सभी अपनी धर्म की रक्षा करने के लिए, जैसे आज ये एकता यहाँ पे निर्माण हुई है, ये एकता रोज दिखनी चाहिए। कोई भी हिंदू अगर संकट में है तो उसकी रक्षा करना किसका उत्तरदायित्व है? हम सारे हिंदुओं का उत्तरदायित्व है, धर्म परम कर्तव्य है कि हम उसकी रक्षा करें। आप सभी लोग करेंगे, प्रत्येक हिंदू की रक्षा करेंगे। हमें सभी को शत्रु बोध होना चाहिए। हमारे शत्रु कौन है? इस देश के शत्रु कौन है? इस देश के अंदर बैठे हुए शत्रु कौन है? ये शत्रु बोध की जो विद्या है, हमारे प्रभु राजा रामचंद्र ने ही हमें सिखाया। जब हम अपने शत्रु को पहचानेंगे, तभी हम हिंदू सक्षम होंगे, बलशाली होंगे, वैभवशाली होंगे। तब हम सारे मिलकर एक अखंड हिंदू भारत
एक अखंड हिंदू राष्ट्र की निर्मित करेंगे। सभी लोग एक साथ एक स्वर में एक जयघोष में जय श्री राम, जय श्री राम। मथुरा का मंदिर का बन है, आपको आंसर करना पड़ेगा। आप काशी, अरे भगवान का आशीर्वाद आपके ऊपर है ना। आप बहुत सारे मंदिर निर्माण करेंगे, हमारे सारे साधु सन्यासियों का नित्य आशीर्वाद आपके ऊपर रहेगा। जो अधर्मी जो है यहाँ पे हैदराबाद में, जो अधर्मी है जिन्होंने अनेक प्रकार के जो जंगल अधर्मी जो है यहाँ पे हैदराबाद में, जो अधर्मी है जिन्होंने अनेक प्रकार के जो जंगल वनज तोड़े हैं, इसको दंड देना भी हैदराबाद वाले का काम है। हमारे जंगलों का, हमारे वनों का, हमारे जमीनों का रक्षा करना ये सारे हिंदुओं का कर्तव्य है। करेंगे। राम भगवान ने तारकासुर का वध किया, पता है क्यों? वो तारकासुर जंगल नष्ट कर रही थी। यहाँ पे हैदराबाद में एक और एक तारकासुर, पता है कौन है? तो उस तारकासुर से हमारे जंगलों की रक्षा करना हमारे सभी का, सभी मनुष्यों का धर्म कर्तव्य है। करेंगे? जय श्री राम। జనగామ జిల్లా వల్మిడి దేవస్థాన అన్నప్రసాదం వద్ద అపశృతి చోటు చేసుకుంది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు భోజనానికి ఒక్కసారిగా ఎగబడడంతో టెంటు కుప్పకొల్లింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం హాజరయ్యారు. కళ్యాణ వేడుకల్లో నిమ్మలపూడి వీరాంజనేయ ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకాంక్షించారు. తన సొంత గ్రామమైన కర్నూలు పంచలింగాల గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి బస్తిపాటి నాగరాజు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడు ధర్మాన్ని, శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన చూపిన ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.
రంగారెడ్డి శివారంపల్లిలోని శ్రీరామ ఆలయంలో శ్రీరాముని కళ్యాణం వైభవంగా జరిగింది. 20 సంవత్సరాల నాటి పురాతనమైన ఈ మందిరంలో ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, సుజన్ రెడ్డి తెలిపారు. కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివరాంపల్లి గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం వాడవాడల దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపు 20 సంవత్సరాల నుంచి శ్రీరాముల వారి కళ్యాణం చేస్తూ అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు అత్యధికంగా పాల్గొని ఇక్కడ వచ్చి మొక్కు చెల్లించుకుంటే వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయన్న గట్టి నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి గల్లీలో కానీ శివరాంపల్లి గ్రామంలో ఏ వీధిలో చూసినా ఈ సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగ జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ రకంగా జరుపుకొని ఆ స్వామివారి కృపకు అందరు పాత్రలు కావాలని